ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో క్రిస్టియానిటీ స్వీకరించిన గిరిజనుల రిజర్వేషన్లు పోతాయంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలను క్రిస్టియన్ జేఏసీ నాయకులు ఖండించారు. జేఏసీ అధ్యక్షుడు బరగటి ఎజ్రా శాస్త్రి, యూపీఎఫ్ అధ్యక్షుడు సురేష్, యూపీఏ కార్యదర్శి సియోన్ కుమార్, జాతీయ ఆదివాసీ క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షుడు నిరీక్షణరావు, న్యాయవాది జువ్వల బాపూజీ మాట్లాడుతూ గిరిజన హక్కులపై తప్పుడు ప్రచారాలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు, గిరిజన పెద్దలు పాల్గొన్నారు. మీరు ఎస్టీగా ఉండకో, మీరు బీసీ అంతా మీ భూమి మాట్లాడతారు. ఆ సెక్షన్లో ఏంటనేది వాస్తవానికి ఎస్సీలకి ఉన్న స్వేచ్ఛ హరించడం అది. అంటే ఏ మతాన్ని స్వీకరించాలి అనేది కూడా నిర్ణయించే కాడికి వచ్చిందని, ఏం తినాలనే కాడికి వచ్చింది. మీరు ఫలానాదే తినాలని, ఫలానాదే మీరు ఆరాధన చేయాలని, హిందుత్వంలో వివక్ష ఉంది అంటానే ఉన్నారు, అందులోనే ఉండాలి అన్నారు. ఒకవేళ వివక్ష దాటి మేము బయటికి వెళ్తే మీరు బయటికి వెళ్ళారు కాబట్టి మీ వివక్ష లేదు అన్నారు. ఆదివారం చర్చిలో 2-3 గంటలే ఉంటారు, అక్కడ వివక్ష లేదు లోపల. కానీ బతికే కాలం అంతా కూడా ఉద్యోగాల్లో, పనుల్లోనూ, అదేవిధంగా వ్యాపారాల్లో, వీధుల్లో తిరిగేటప్పుడు అది ఎలాగా వివక్ష. కాబట్టి ఉన్నదనేది మా అభిప్రాయం. ఈ విషయాల గురించి 2 విషయాలు మరి ఎస్టీ చట్ట ప్రకారంగా వారు